సొలొమోను రాజుకు యెరూషలేమునకు ఉత్తరాన 50 మైళ్ళ దూరంలో ఒక ద్రాక్ష తోట ఉండేది. ఆ ద్రాక్ష తోటను ఆయన కాపులకిచ్చినాడు. ఆ కాపులు ఎవరనగా ఒక తల్లి, 2 కుమార్తెలు, 2 కుమారులు. ఈ కుమార్తెల్లో పెద్దమ్మాయి పేరు షూలెమ్మితి అని వ్రాయబడింది. ఈ షూలెమ్మితి మారుతల్లి బిడ్డ కాబట్టి ఆమె అన్నలు అన్ని పనులు ఆమెకే చెప్పేవాళ్ళు. ఆమె అందమైన స్త్రీ, కానీ అన్ని పనులు చేయటం వల్ల అన్ని వాతావరణములకు ఆమె ఎక్స్పోజ్ అయి ఉండేది. అందువల్ల ఆమె అందం కాస్త తగ్గిపోయింది. ఆమె ద్రాక్ష తోటలో పనిచేయాలి, గుంటనక్కలను పట్టాలి, మందలను మేపాలి, ఆ ద్రాక్షవనము ఫలించటం ఆమె చూడాలి. ఇట్లా ఆమె పనిచేస్తూ ఉండగా ఒకానొక దినం ఒక గొర్రెల కాపరి ఆ ద్రాక్షవనములోనికి ప్రవేశించెను. ఆ గొర్రెల కాపరి మామూలు మనిషి కాదు సుమి. ఆయన నిజముగా సొలొమోను మహారాజే. కానీ ఆ ద్రాక్షవనములోనికి వచ్చినప్పుడు ఆయన రాజ టీవీతో రాలేదు. ఆయన ఒక గొర్రెల కాపరిలాగా వచ్చాడు. షూలెమ్మితి ఆయన్ని సొలొమోను మహారాజు అని గుర్తుపట్టలేదు. ఈ గొర్రెల కాపరి షూలెమ్మితిని చూచి ప్రేమించినాడు. ఆమెతో ప్రేమ పలుకులు పలికినాడు. ఈ షూలెమ్మితి కూడా గొర్రెల కాపరిని ప్రేమించింది. ఆమె కూడా ప్రేమ పలుకులు ఆయనతో పలికింది. అప్పుడు ఆ గొర్రెల కాపరి ఆమెను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. కానీ ఆయన అన్నాడు, నేను మళ్ళీ వస్తాను, అప్పుడు పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఈ షూలెమ్మితి గొర్రెల కాపరిని గురించిన కలలు కనేది. ఆయన మాట్లాడిన మాటల్ని ఆమె జ్ఞాపకానికి తెచ్చుకుండేది. ఆ రీతిగా కొంతకాలమైన తరువాత వాగ్దానము చేసిన ఆ గొర్రెల కాపరి రానే వచ్చాడు. ఈ పర్యాయము ఆయన గొర్రెల కాపరి వలె రాలేదు సుమి. రాజ టీవీతో, రాజ పరివారముతో, ఆయన రాజు కలిగిన మహిమతో అక్కడికి వచ్చి షూలెమ్మితిని తీసుకెళ్ళి యెరూషలేము పట్టణానికి వెళ్ళి అక్కడ ఆమెను వివాహమాడాడు. అప్పటి నుంచి ఈ రాజు షూలెమ్మితి చాలా ఆనందంగా సమయాన్ని గడిపారు. అది కథ ఈ పుస్తకములోనిది. కానీ ఈ కథ మనకు నేర్పే ఆధ్యాత్మిక పాఠాలు అపారంగా ఉన్నాయి. అది ఎట్లో తెలుసుకుందాం. మొదటిదిగా, ఈ ద్రాక్షవనము లోకానికి సాదృశ్యం. ఈ ద్రాక్షవనములో పనిచేసిన షూలెమ్మితి నీకు నాకు కూడా సాదృశ్యం. తరువాత గొర్రెల కాపరి ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. ఆయన పరలోకము నుంచి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మహామహిమతో రాలేదు. ఒక మామూలు వ్యక్తి వలె, ఒక గొర్రెల కాపరిలాగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. షూలెమ్మితి లాంటి నిన్ను నన్ను ఆయన ప్రేమించినాడు. ఆ ప్రేమను ఆయన రుజువుపరుస్తూ తన ప్రాణాన్నే ఆయన మన కొరకై ధారపోశాడు. మనల్ని ప్రేమించి ఆయన ఇట్లా వాగ్దానం చేశాడు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని. కానీ నేను పెళ్ళికి ముందు నేను మీకు నివాస స్థానాలు ఏర్పరచాలి, మళ్ళీ వస్తాను అని అన్నాడు. షూలెమ్మితి ఇలాగా సంఘమైన మనము ఆయన వస్తాడు, ఆయన వస్తాడు, ఆయన వస్తాడు అని మనం ఎదురు చూస్తూ ఉండాలి. వాగ్దానం చేసిన ఆ కాపరి, వాగ్దానం చేసిన మన ప్రభు తిరిగి రానే వస్తాడు. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం ప్రకారము ఆయన అబద్ధమాడుటకు నరుడు కాదు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ఆయనే సత్యం. యోహాను సువార్త 17వ అధ్యాయం
17వ వచనంలో ఆయన మాట సత్యం. సత్యమైన ప్రభు, వాగ్దానము చేసిన ప్రభు తిరిగి రానై ఉన్నాడు. ఈ పర్యాయము ఆయన ఒక మామూలు మనిషిగా రాడు. దూత గణములతో రాజుల రాజుగా, పెండ్లి కుమారుడుగా ఆయన మధ్యాకాశములోనికి వచ్చి షులెమ్మితి అనే సంఘాన్ని ఆయన తీసుకొని పరలోక యెరూషలేమునకు వెళ్ళి అక్కడ ఆ షులెమ్మితిని అనగా సంఘాన్ని వివాహమాడనై ఉన్నాడు. అప్పటి నుంచి సంఘము అనే షులెమ్మితి ఆ ప్రభువుతో నిత్యము ఆనందములో ఉండనై ఉంది. అది కథ. ఇప్పుడు అర్థమైందండి.